ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. రాష్ట్ర రహదారులు భవనాల శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలో అతిసార వంటి ఇతర కాలానుగుణ వ్యాధుల నియంత్రణ, చికిత్స నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో రేపు జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించనున్నారు. ఇక వార్తలు వివరంగా. రాష్ట్ర రహదారులు భవనాల శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిర్వహించే ఈ సమీక్షలో రాష్ట్ర రహదారులతో పాటు జాతీయ రహదారులపై చర్చించనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం పీపీపీ విధానంలో రహదారులను అభివృద్ధి చేయడంపై అధికారులతో చర్చించనున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో రహదారుల మరమ్మతు పనులను మొదలుపెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. నిన్న సచివాలయంలో రహదారులు భవనాల శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు, వరదలకు గండ్లు పడి తెగిపోయిన రహదారులకు మరమ్మతులు చేపట్టాలన్నారు. రోడ్ల మరమ్మతులు, నిర్మాణంలో కొత్త సాంకేతికతను వినియోగించుకోవాలని, తక్కువ ఖర్చుతో నాణ్యమైన రహదారులను నిర్మించడంపై దృష్టి సారించాలని తెలిపారు. రాష్ట్రమంతటా రహదారుల గణాంకాల సమాచారాన్ని సేకరించాలని సూచించారు. రాష్ట్రంలో అతిసార వంటి ఇతర కాలానుగుణ వ్యాధుల నియంత్రణ, చికిత్స నిర్వహణ కోసం రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ అధ్యక్షతన వైద్య శాఖ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో పంచాయతీరాజ్, పురపాలక శాఖ కమిషనర్లు, పాడేరు ఐటీడీఏ పీఓ సహా 9 మంది సభ్యులను నియమిస్తూ వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వులు జారీ చేశారు. వ్యాధుల వ్యాప్తి జరగకుండా తీసుకోవాల్సిన నియంత్రణ చర్యలు, సంబంధిత శాఖలను సమన్వయపరచడం వంటి విధులను కమిటీ నిర్వహిస్తుందని తెలిపారు. వ్యాధుల నియంత్రణకు ప్రభావవంతమైన నిర్దిష్ట చికిత్సా విధి విధానాలను రూపొందించేందుకు, మరణాలను తగ్గించడానికి చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటిస్తున్నారు. ఏలేరు వరద ప్రభావిత గ్రామాలైన నాగులపల్లి, రమణక్కపేటలోని బాధితులను పరామర్శించి వారి నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏలేరు వరదతో కాకినాడ జిల్లాలోని 3 నియోజకవర్గాలపై తీవ్ర ప్రభావం చూపిందన్నారు. వరద వల్ల పంట నష్టపోయిన రైతులకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారాన్ని ప్రకటించాలని కోరారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని న్యాయస్థానాల్లో రేపు జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించనున్నట్లు ఆ సంస్థ సభ్య కార్యదర్శి ఎం బబిత తెలిపారు. ప్రజలు, కక్షిదారులకు దగ్గరలో ఉన్న న్యాయస్థానాల్లో లోక్ అదాలత్లు నిర్వహిస్తారని వివరించారు. న్యాయస్థానాల్లో రాజీ పడదగిన అన్ని రకాల సివిల్ కేసులు, క్రిమినల్ కేసులన్నింటినీ ఈ లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు ఉపయోగించుకొని తమ విలువైన సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలని కోరారు. రాజీకి అవకాశం ఉన్న కేసులలో సత్వర పరిష్కారం పొందేలా లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ఒక ప్రకటనలో తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజల ఆస్తి నష్టాలకు సంబంధించిన బీమాను పొందేందుకు విజయవాడ సబ్ కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కేంద్రం శని, ఆదివారాల్లోనూ పనిచేస్తుందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ జి సృజన తెలిపారు. ప్రజలకు ఉపయోగపడేలా సెలవు రోజులైన శని, ఆదివారాల్లో కూడా కేంద్రం పనిచేసేలా ఏర్పాట్లు చేశామని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బీమా ప్రతినిధులు అందుబాటులో ఉంటారని, అన్ని రకాల బీమా సంస్థల ప్రతినిధులు ప్రత్యేక కౌంటర్లలో అందుబాటులో ఉంటారని, బీమా చేసుకున్న ఆస్తులు నష్టపోయిన దెబ్బతిన్న వారు ఈ సేవలను ఉపయోగించుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు. పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ ఎంవి రమణ తెలిపారు. ఈరోజు తిరుపతిలో నిర్వహించిన ఏక్ పేడ్ మాకే నామ్, అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమంలో భాగంగా కళాశాల ఆవరణలో విద్యార్థులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంవి రమణ మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేత మొక్కలు నాటిస్తున్నామని తెలిపారు. తల్లి పేరుతో మొక్క నాటడం ఎంతో స్ఫూర్తిని నింపడంతో పాటు పర్యావరణంపై అవగాహన కల్పించేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మహిళా సాధికారత, సంక్షేమం కోసం మహిళా కమిషన్ కృషి చేస్తోందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ జి వెంకటలక్ష్మి అన్నారు. కడప కేంద్ర కారాగారంలో మహిళా ఖైదీల వార్డులను ఈరోజు ఆమె పరిశీలించి వారితో మాట్లాడారు. అనంతరం జి వెంకటలక్ష్మి పాత్రికేయులతో మాట్లాడుతూ కారాగారంలో మహిళలకు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మహిళలపై జరుగుతున్న నేరాలను నిలువరించేందుకు ప్రభుత్వంతో కలిసి రాష్ట్ర మహిళా కమిషన్ కృషి చేస్తోందని పేర్కొన్నారు.
భారతీయ రైల్వే అందించే ప్రతిష్టాత్మక నాన్ సబర్బన్ గ్రూప్ NSG-1 హోదాను విజయవాడ రైల్వే స్టేషన్ సాధించిందని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ DRM నరేంద్ర ఏ పాటిల్ తెలిపారు. దేశంలోనే తొలి 28 స్టేషన్లలో ఒకటిగాను దక్షిణ మధ్య రైల్వేలో సికింద్రాబాద్ తర్వాత రెండో స్టేషన్గా ఘనత సాధించిందని చెప్పారు. 500 కోట్ల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం లేదా 20 మిలియన్ల ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్న స్టేషన్లకు NSG-1 హోదా వస్తుందన్నారు. కాగా 2023-24లో రైల్వే బోర్డు సమీక్షలో విజయవాడ రైల్వే స్టేషన్ అత్యధికంగా 528 కోట్ల రూపాయల వార్షిక ఆదాయంతో 16.84 మిలియన్ల ప్రయాణికులను కలిగి ఉండడంతో రైల్వే శాఖ NSG-1 హోదా ప్రకటించిందని, డివిజన్కు ప్రతిష్టాత్మక హోదా రావడం గర్వకారణమన్నారు. మహిళలు, చిన్నారులు, గర్భిణీ స్త్రీలలో రక్తహీనతను నివారించేందుకు పౌష్టికాహారం దోహదపడుతుందని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ జి. వెంకటలక్ష్మి తెలిపారు. కర్నూలులో నిర్వహించిన జాతీయ పోషణ మాసోత్సవ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకటలక్ష్మి మాట్లాడుతూ జాతీయ పోషణ మాసోత్సవాల్లో భాగంగా రక్తహీనత, చిన్నారుల్లో ఎదుగుదల లోపాలు ఉన్న ప్రాంతాలను గుర్తించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆయా ప్రాంతాల్లో అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహార ప్రాధాన్యం, సమస్య నివారణకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు, గర్భవతులు, బాలింతలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో కొలువైన కొత్తమ్మ తల్లి జాతరను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిన నేపథ్యంలో అక్టోబర్ 1 నుంచి 3 వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు అన్నారు. నిన్న శ్రీకాకుళంలో జాతర ఏర్పాట్లపై అధికారులతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా ప్రముఖ ఆలయాల తరహాలో క్యూలైన్లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతి 100 మీటర్లకు తాగునీరు, పాలు వంటి సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ PM జన్మన్ పథకం ప్రతిపాదనలపై తుది నివేదిక అందించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఏ. శ్యాంప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. నిన్న కలెక్టర్ కార్యాలయంలో జన్మన్ పథకం ప్రతిపాదనలపై అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్మన్ పథకం ద్వారా గిరిజన గ్రామాలకు అవసరమైన కనీస సదుపాయాలను కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమం కింద అవగాహన కార్యక్రమాలను నిర్వహించి గ్రామస్తుల అవసరాలు గుర్తించాలని అధికారులకు సూచించారు. వాతావరణం. రాష్ట్రంలోని ప్రస్తుత వాతావరణ పరిస్థితులను అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారి డి. శేషసాయి కొద్దిసేపటి క్రితం ఆకాశవాణి విజయవాడ కేంద్ర ప్రాంతీయ వార్తా విభాగానికి తెలియజేస్తూ ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమలలో ఈరోజు మరియు రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షం 1 లేక 2 చోట్ల కురిసే అవకాశం ఉంది మరియు బలమైన ఉపరితల గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. ప్రకాశం జిల్లాలో ఈ నెల 17 నుంచి వచ్చే నెల 1వ తేదీ వరకు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలను నిర్వహించనున్నామని ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల నిర్వహణపై ఒంగోలులో జిల్లా మండల అధికారులతో దృశ్య మాధ్యమం ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించేలా మానవహారాలు, స్వచ్ఛతా పరుగు వంటి కార్యక్రమాలను నిర్వహించనున్నామని తెలిపారు. స్వచ్ఛతా కార్యక్రమాల్లో భాగంగా తాగునీటి వనరుల క్లోరినేషన్, ఉద్యానవనాలు, పర్యాటక కేంద్రాల సుందరీకరణ వంటి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర రహదారులు, భవనాల శాఖపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సమీక్ష నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో అతిసార వంటి ఇతర కాలానుగుణ వ్యాధుల నియంత్రణ, చికిత్స, నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని న్యాయస్థానాల్లో రేపు జాతీయ లోక్ అదాలత్ను నిర్వహించనున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.